ఆచార్య గారు, నమస్కారం అండి. నమస్కారం. ముందు మీ నుంచే వస్తున్నాను ఆచార్య గారు. ఏదైతే ఈరోజు చెప్పండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎలక్షన్స్ ఉండొచ్చని చెప్తున్నారు. అంటే పక్కా సమాచారంతో చెప్తున్నారా, ఇలా చెప్తున్నారు? పక్కా సమాచారం అయినా ఏదైనా రేపు పార్లమెంట్ లో వచ్చినటువంటి బిల్లులు పార్లమెంట్ లో జరిగిన తర్వాతనే మనం దాన్ని పక్కా అనగలుగుతాం. లేకపోతే అవన్నీ కూడా జ్యోతిష్యాలు చెప్పినట్టే అవుతుంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏమి చేయాలనో, ఏ నిర్ణయాలు తీసుకోవాలనో అది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్ జరిగితే గాని వాస్తవ విషయాలు బయటికి రావు. అప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నా వాటి మీద ఒక ఊహాగానాల పైననే చర్చ చేయడం జరుగుతుంది తప్ప వాస్తవంగా నిజమైనటువంటి బిల్లు మీద మనం చేసేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ అంశం పైన భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్యన ఈ యొక్క అంశాన్ని ముందుంచడం జరిగింది. అనేక రాజకీయ పార్టీలతోటి కూడా రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పర్ట్ కమిటీకి కూడా దీంట్లో లోతుపాతులు ఏ రకంగా ఉంటాయి ఏంది అనేటువంటి అంశాన్ని కూడా గత సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నడిచింది. ఇప్పుడు మన మాజీ రాష్ట్రపతి గారి నేతృత్వంలో కమిటీని వేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు పెట్టిన చర్చకు ఒక బలాన్ని చేకూరుస్తున్నది అనేది వాస్తవము. మరి నిజంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం అయితే తీసుకునబడేటువంటి నిర్ణయం ఈ దేశ అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనేది మనందరం కూడా గమనించాలి. ఇది మా పార్టీ లైన్.